నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునేది. మనం సమయం పాటించకపోతే ఏమై ఉన్నాం? మనం అజ్ఞానుల వలె ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, మనం సన్నిధికి వస్తున్నాం కానీ టైం పాటించినప్పుడు, సమయాన్ని పాటించలేనప్పుడు మనం అజ్ఞానులమనే చెప్పుకోవాలి. ప్రియమైన దేవుని సంగమా, మనకి ఈ లోకంలో దేవుడు ప్రతి విషయంలో, మనం హాస్పిటల్కి వెళ్ళాలంటే టైంని పాటిస్తాము. మనకి ఏదైనా ఇంపార్టెంట్ విషయం ఉన్నప్పుడు పలానా టైంకి వెళ్ళిపోవాలి అన్నప్పుడు మనం ఇప్పుడు ఫ్యాక్టరీకి వెళ్తాం, డ్యూటీలు చేస్తాం, దేనికైనా సమయం పాటిస్తాం. ప్రియమైన దేవుని సంగమా, ఆ సమయము మనము పాటించకపోతే ఆడు గేట్ వేసేస్తాడు. మనమంతా ప్రయోజనము, మనము కష్టపడిందంతా ప్రయోజనం అయిపోద్ది. కష్టపడి ఇంత దూరము ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే సమయాన్ని కూడా నిష్ప్రయోజనం అయిపోద్ది. ప్రియమైన దేవుని సంగమా, సమయాన్ని మనం పాటించాలి. మనం పనికి వెళ్ళినా సరే సమయాన్ని పాటిస్తున్నామే, హాస్పిటల్కి వెళ్ళినా సమయాన్ని పాటిస్తున్నాం. అంతేకాదు సంవత్సరం అంతా చదివి ఎగ్జామ్ రాయడానికి కూడా ఒక్క నిమిషం ఆలస్యం అయితే లోపలికి వెళ్ళినప్పుడే ప్రియమైన దేవుని సంగమా, ఒక్క నిమిషం ఆలస్యం అయితే గేట్ వేయడానికి సిద్ధంగా ఉంటాడు గేట్ దగ్గర వాచ్మెన్. ప్రియమైన దేవుని సంగమా, అటువంటిది ఎగ్జామ్స్ కి అన్నిటికి మనం సమయాన్ని పాటిస్తాము. ప్రతి విషయంలోనూ మనం సమయాన్ని పాటిస్తాము కానీ దేవుని సన్నిధి విషయంలో మనం సమయాన్ని పాటించడం లేదు. ప్రియమైన దేవుని సంగమా, ప్రతి లోకాచారంలో ప్రతి విషయంలో జ్ఞానుల వలె మనము సమయాన్ని పాటిస్తున్నాం కానీ దేవుని సన్నిధి విషయంలోను, దేవుని సహవాసం విషయంలోను, మందిరికి రావడం విషయంలోను మనము సమయాన్ని పాటించడం లేదు. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ నాడు అపోస్తులు బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటి యందును, ప్రార్థన చేయడం యందును ఎడతెగకున్నారని తెలియజేస్తున్నారు. ప్రియమైన దేవుని సంగమా, ఆదివారం నాడే మనం సన్నిధికి రాలేకపోతున్నాం. ఒక్కసారి నువ్వు ప్రశ్న వేసుకో. ప్రతి శుక్రవారము స్త్రీల కూడిక జరుగుతుంది. ప్రియమైన దేవుని సంఘం ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఎంతమంది స్త్రీలు వస్తున్నారు? మీకు మీరే ప్రశ్న వేసుకోండి. ఆదివారము, శుక్రవారము, ఆనాడు అపోస్తులు అయితే అనుదినము ఉన్నారని తెలియజేస్తుంది బైబిల్ గ్రంథం. మనమేమో అనుదినము ప్రార్థన చేయడం లేదు. కానీ మనకిచ్చిన అవకాశాన్ని బట్టి మనము సమయాన్ని పాటించాలి. ఎప్పుడు ఏ టైంలో ప్రార్థన జరిగినా మనం సన్నిధిని విడిచిపెట్టకూడదు. ప్రియమైన దేవుని సంఘం అదే తెలియజేస్తున్నాడు. ఆనాడు అపోస్తులు బోధయందు, సహవాసమందు ప్రతి విషయంలోనూ దినదినము రోజు కలుసుకునేవారంట, దేవుని ఆరాధించేవారంట. ఇక్కడ తెలియజేస్తున్నాడు అదే, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునండి. ఇప్పుడు మనం అజ్ఞానుల వలె ప్రవర్తిస్తున్నామో, జ్ఞానుల వలె ప్రవర్తిస్తున్నామో మనకు మనమే ప్రశ్న వేసుకోవాలి. ప్రియమైన దేవుని సంగమా, దినములు చాలా తక్కువ. మనకున్నది, మనం పుట్టినప్పుడు మన ఆయుష్కాలం 60-70 సంవత్సరములు అయ్యి ఉండొచ్చు కానీ అది చూసినట్లయితే, దేవుని విషయంలో చూసినట్లయితే చాలా కొంతకాలము. అధిక ఫలమున్న